దేవుని మనం ఆరాధించేద్దాం. యేసు క్రీస్తు ప్రభుని ఎందుకు ఆరాధించాలో దేవుని వాక్యం నుండి కొన్ని విషయాలు తెచ్చుకుందాం. పిల్లల హెబ్రీ పత్రికలో ఒక 4 మాటలు మీకు చూపిస్తాను. వై షుడ్ వి వర్షిప్ జీసస్? ప్రభుని ఎందుకు ఆరాధించాలి? హెబ్రీ పత్రికలో 4 మాటలు చూపిస్తాను. దయచేసి గమనించమని మనం చేస్తున్నాం. మొదటి మాటలోకి వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనాన్ని చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, జాగ్రత్తగా విందాము, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చు. మొదటి సత్యం చెప్తున్నాను పిల్లరా, ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. ఈ ఉదయం మనం గ్రహించాల్సింది ఏంటంటే జన్మతః కర్మతః మనందరినీ పాపులు. పాపము లేని వాడు ఎవ్వడు లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తారు. అయితే జాగ్రత్తగా విందాం. దేవుని వాక్యం ఇప్పుడు చదివిన మాట ఏంటంటే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. ఈరోజు మన పాపము క్షమించబడిన స్థితిలో మనం వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నాం. అయితే పిల్లరా, మన పాపములను క్షమించబడటానికి కారణం ఏంటయ్యా అని ఆలోచిస్తే దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట రక్తము చిందింపకుండా పాప క్షమాపణ. మరి ఎవరు చిందించుంటారు ఈ రక్తాన్ని మన కొరకు? ఏమండి, మనందరికీ తెలిసిన ఒక సత్యము, సర్వమానవాళి కొరకు రక్తాన్ని చిందించడానికి లోకానికి వచ్చిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అదే కదా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఏమంటాడు? ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకి విమోచనం కలిగింది, మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది అన్న మాటను చూస్తాం. ఈరోజు మనం పాపము నుండి క్షమించబడటానికి రక్తం అవసరమైనప్పుడు ఆ రక్తాన్ని పరలోకం నుండి ప్రభు దిగి వచ్చి మన కొరకు చిందించారు. ఇంకా ఇలా చెప్తాను మీకు అర్థమవుతానికి, మన పాపము క్షమించబడాలంటే రక్తము కావాలి. పాపములను క్షమించగలిగిన రక్తం భూమి మీద ఎక్కడా లేదు. అందుకే హెబ్రీ పత్రికలో మాట రాశాడు, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము మన పాపములను తీసివేయక అసాధ్యం. సో ప్రియులారా, మన పాపములను తీసివేయడానికి కావలసింది పరిశుద్ధమైన రక్తం కావాలి. ఆ రక్తం ఎవరిలో ఉందయ్యా అంటే పరిశుద్ధుడు అని పిలువబడిన ఒకే ఒక ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరగా ప్రత్యేకమైన వాడు. హీ ఈస్ ద ఓన్లీ సిన్లెస్ పర్సన్ ఆర్ మ్యాన్ ఇన్ దిస్ యూనివర్స్. ఈ విశ్వములో పరిశుద్ధుడు అని రుజువు చేయబడిన ఒకే ఒక ఆయన ప్రభు అయిన యేసు. అంటే ఇప్పుడు మన పాపములు క్షమించబడాలంటే రక్తం కావాలి. ఆ రక్తం సరిపోయిన రక్తం ఎవరిది అంటే ప్రభు అయిన యేసయ్య రక్తం. ఈరోజు మనం ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే ఆ రక్తం చిందించడానికి ప్రభు తన్ను తానే బలిగా మన కొరకు అర్పించుకున్నాడు. రక్తం చిందించాలంటే దెబ్బ తగలాలి కదా. దెబ్బ కూడా ఎలాంటి దెబ్బ తగాలి? గాయముతో కూడిన దెబ్బ తగలాలి. శరీరం గాయమైతేనే, కోయబడితేనే రక్తం బయటికి వస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు ఆలోచించు, నీవు పాపం నుండి క్షమించబడటానికి రక్తం అవసరమైనప్పుడు ఆ రక్తం కూడా లోకములో ఉన్న రక్తం ఏది సరిపోయినప్పుడు, యేసు ప్రభు రక్తం ఒక్కటే సరిపోయిన రక్తమైనప్పుడు ఆయన నీ కొరకు ఏమయ్యాడండి? నలుగుగొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు కదా. చేతుల్లో చీలులు
తలలో ముళ్ళ కిరీటం, ఇవన్నీ ఎందుకు? రక్తమును చిందించు. ఎందుకంటే సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణము ఆవశ్యకం. సర్వ పాపం పరిహరించబడాలంటే రక్తం తప్పకుండా అవసరం. తత్ రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. ఆ రక్తం పరమాత్ముడైన వాడు మనుష్యుని కొరకు పుణ్యంగా చిందించాలి. అలా 2000 సంవత్సరాల క్రితం మానవాళిని పాపము నుండి క్షమించడానికి, విమోచించడానికి ఈ భూలోకానికి వచ్చి రక్తాన్ని చిందించిన ఒకే ఒక ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే అక్కడ వ్రాయబడిన మొదటి మాట ఏంటంటే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. సో మన పాపం ఈరోజు మనం క్షమించబడ్డాం. ఎలా క్షమించబడ్డామంటే మన కొరకు ప్రభు అయిన యేసు రక్తాన్ని చిందించాడు. ఈరోజు మనం పాపం నుండి విమోచించాలి. నెంబర్ 1. రెండో విషయానికి వస్తున్నాను. చదువుదామా దేవుని వాక్యములు 11వ అధ్యాయం 6వ వచనం చదవండి. అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. రెండో మాట చెప్తుంది. ఒకటేమో మన పాపములు క్షమించబడవలసి వస్తే, ఏమంటే మన పాప క్షమాపణ కొరకు రక్తం కావాల్సి వస్తే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు రక్తం చిందించాడు. రెండోది అంటాడు మనము దేవునికి ఇష్టమై ఉండాలంటే ఏం కావాలంట? విశ్వాసం. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. మొదట్లోనేమో రక్తము లేకుండా పాప క్షమాపణ లేదు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. అయితే ప్రియులారా, విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చి మనకి ఏమి ఇచ్చాడు? విశ్వాసాన్ని నేర్పించాడు. ఈ taught us. ఎందుకంటే ప్రభు అనేక మార్లు మాట్లాడుతూ వచ్చాడు. నీ విశ్వాసము నిన్ను రక్షించు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు. ఇదిగో దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం ఉంచు. అందుకనే బైబిల్ చెప్పింది విశ్వాసమునకు కర్త. ఈజ్ ది ఆథర్ ఆఫ్ ద ఫెయిత్. ఏమండి? సో ఉదయకాలంలో ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే దేవుని ఎదుట మనము ఆయనకి ఇష్టంగా కనబడాలంటే తప్పక ప్రతి వ్యక్తికి విశ్వాసం కావాలి. ఏమండి? ఆ విశ్వాసాన్ని మన కొరకు తీసుకొచ్చిన వాడు, సమకూర్చిన వాడు, ఇచ్చిన వాడు ఎవరయ్యా అంటే ప్రభు అయినా. అసలు నేను ఇలా అంటాను, యేసు ప్రభు మనకు పరిచయం అయ్యేదాకా విశ్వాసం అనే మాట మనకి తెలియదు. లోకంలో భాషలో ఎప్పుడైనా విశ్వాసం అనే భాష మాట్లాడరా? వాడు. కానీ విశ్వాసం అనే మాట ఎక్కడి నుండి వచ్చిందంటే యేసు క్రీస్తులో నుండే మనకి కలిగి ఉంటుంటారు. అందుకని ఉదయకాల సమయంలో ప్రభువుని ఎందుకు ఆరాధించాలి అంటే మనం ఆయనకి ఇష్టమై ఉండాల్సి వచ్చినప్పుడు మనకు విశ్వాసం కావాల్సి వస్తే ఆ విశ్వాసాన్ని మనకి ఇచ్చిన వాడు ప్రభు అయిన యేసు. మూడో విషయం చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చదువు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై. అర్థమైందండి? ఈ ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకుందాం. ఎందుకంటే దీనికి ముందు మరొక వచనం నేను మీకు చదివిస్తాను. 12వ అధ్యాయం 14 వచనం చదివాను. 12వ అధ్యాయం 14 వచనం. ఈ వచనం దాంతో కనెక్ట్ అయ్యింది ప్రియులారా. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవరు చెప్పండి, ఇక్కడ వాక్యం చెప్పండి. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి. మనము దేవుణ్ణి చూడాలంటే, మనము దేవుని సన్నిధిలో ప్రవేశించాలంటే ఏం కావాలట? దీన్ని ఎవరిచ్చారు మనకి?
అదే బైబిల్ చెప్తుంది. యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి మనలను, మనం ఇలా చదువుకున్న హెబ్రీ 13:12 అంటాడు, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలందరినీ పరిశుద్ధపరచడానికి గమని వెలుగుట ఏమయ్యాడు సార్? టు గివ్ us the holiness. మనకు పరిశుద్ధత ఇవ్వడానికి ఏమని ప్రభు ఆ గమని వెలుపుగా శిలువలో మన కొరకు వేలాడి రక్తాన్ని చిందించాడు. then we got the holiness. గుర్తుంచుకోండి బాగా, రక్తం లేకుండా క్షమాపణ లేదు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉంది, పరిశుద్ధత లేకుండా దేవుని చూడండి. ఈ మూడింటిని మనకు అనుగ్రహించిన వాడు ఎవరు? అంతే కదా, మన కొరకు రక్తాన్ని చిందించిన వాడు యేసు ప్రభువే, విశ్వాసకర్తగా మనకు విశ్వాసాన్ని అనుగ్రహించిన వాడు యేసు ప్రభువే, మనకు పరిశుద్ధత కావాల్సి వచ్చినప్పుడు ఆయన శ్రమపడి రక్తాన్ని కార్చి మనకు పరిశుద్ధతను తీసుకొచ్చిన వాడు యేసు క్రీస్తు ప్రభువే. 4వ మాట చూపిస్తాను, 12వ అధ్యాయం 10వ వచనం చదవండి. 10వ వచనం, అర్థమైందండి. 8వ వచనం కూడా చదువుతున్నాను. సో ఈ 2 వచనాలు మనం చదువుతున్నప్పుడు అర్థమవుతున్న మాట ఏంటంటే, శిక్ష లేకుండా దేవుని మేలు లేదు. శిక్ష లేకుండా మనం దుర్భీసులమే కానీ దేవుని కుమారులమే కాము. బాగా ఆలోచించండి. మీకు నేను యూనిఫామ్గా చెప్తున్నా, రక్తం లేకపోతే క్షమాపణ లేదు. ఏమండి, విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టం కాదు, పరిశుద్ధత లేకపోతే దేవుణ్ణి చూడలేము. ఇక్కడ అంటాడు శిక్ష లేకపోతే దేవుని మేలు లేదు. అక్కడ అంటాడు శిక్ష లేకపోతే మనం దుర్బీజులమే కానీ కుమారులము. దుర్బీజులు అంటే కదా తెలుసండి, నేను అది పెద్దగా వివరించడానికి ఇష్టపడి ఇంగ్లీష్లో ఏమంటారంటే బ్యాస్టర్డ్ అంటారు. బ్యాస్టర్డ్ అంటే తెలుసా మీకు? తెలుగులో చెప్తాను, దుర్బీజులు. దుర్రు అంటే చెడ్డు, చెడ్డ. బీజం, బీజం అంటే అంటే నేనేం అనుకోవాలని చెప్పు. అమ్మా నాన్న కాక అక్రమ సంబంధాలతో పుట్టిన ఏమంటారంటే దుర్బీజులు అంటారు. వాళ్ళు కుమారులు కాలేదు. దే ఆర్ నాట్ ద సన్స్ ఆర్ డాటర్స్. ఈరోజు ప్రపంచంలో ఏమండి ఎక్కువగా దీనికి ప్రోత్సాహం జరుగుతుంది. ప్రపంచం సహజీవనం చేస్తున్నారు కదా. సహజీవనంలో పుట్టే పిల్లలందరూ ఎవరు? దుర్బీజులే. దే ఆర్ నాట్ ద సన్స్ అండ్ డాటర్స్. అందుకనే అంటాడు అక్కడ రాసిన మాట, మీరు దేవుని మేలు పొందాలంటే దేవుని కుమారులు ఉండాలి. దేవుని కుమారులకి ఏం పెడతాడంటే దేవుడు చెప్పండి. అట్లా జీవితంలో శిక్ష అడిగినప్పుడు విశ్వాస జీవితం భయపడవాలి. ప్రతి శిక్ష దేని కొరకై అంటే దేవుడు మనకు మేలు. ఎవ్రీ పనిష్మెంట్ శిక్ష వచ్చినప్పుడు మనం దేవుడు చెప్పాం కదా, ఎంత ప్రార్థన చేస్తున్నాను కనీసం దేవుడు అన్నా చూడలేదు. గాడ్ హ్యాస్ హిస్ ఓన్ ఐడియా. తనకంటూ ఒక ఆలోచన. చిన్న ఎగ్జాంపుల్ బైబిల్ చెప్తాను. యోసేపు చాలా నమ్మకస్తుడు. శిక్ష వచ్చిందా లేదు యోసేపు? శిక్ష తర్వాత ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయ్యాడు, ఆర్థిక మంత్రి అయ్యాడు. యోబు గురించి బైబిల్ రాసిన మాట ఏంటంటే భూమి మీద ఇతను వంటి వాడు ఎవడు లేడు. యోబుకి శిక్ష వచ్చిందా రాలేదా చెప్పండి. దేవుడు పర్మిషన్ ఇచ్చారు శిక్షించింది. అందరూ పోయారు కదా, కొడుకులు పోయారు, కూతురు పోయారు, ఆస్తి పోయింది, సంపద పోయింది, పశు సంపద పోయింది, అంత పోయింది, ఊళ్ళంతా కుళ్ళిపోయింది. ఏమండి మీకు అర్థమవుతుందా? దాని తర్వాత ఏం జరిగిందన్నా
ప్రేమించరా. సో ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది, కొన్ని మార్లు మనం శిక్షగా అప్పగించబడినప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రభువుని స్తుతించడమే నేర్చుకోవాలి. యోబు గారి ఎక్స్పీరియన్స్ నేర్చుకోవాలి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని, యెహోవా నామమునకు స్తుతి కలుగును. అటువంటి దేనికయ్యా ఈ శిక్ష అంటే చాలా క్లియర్గా చెప్తున్నాడు, మేలు పొందుగా వరకు. దేవుడు మనకు మేలు చేయాలని ఆశించినప్పుడు కొన్ని మార్లు మనల్ని కొన్ని ఇబ్బందులని కొలుగులోని తీసుకున్నాడు, కాలుస్తాడు కొన్ని మార్లు. నేనేమంటానంటే కాల్చడంలో కూడా ఏముందో మనకి మీకు ఇంకా స్పష్టంగా అర్థం అవడానికి ఇలా చెప్తారు. ఆదాము అవ్వలను ఏదైనా తోట నుండి తరిమేశాడు. ఎవరికైనా ఏమనిపిస్తాయో, ప్రభు ఇంత పని చేశాడా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ తినాలి, ఎందుకంటే అప్పుడు దాకా వాళ్ళకి పని చేసుకోవడం తెలియదు. ఆ ఏదైనా తోటలో ఉన్న పండ్లు తింటూ హ్యాపీగా ఉన్నారు. ఒక్కసారి బయటికి వెళ్ళిపోవాలి, తరిమేశాడు దేవుడు. తరిమేసిన ఆ పరిస్థితులు చూస్తుంటే ఎవరికైనా జాలేస్తారు, క్షమించకూడదా దేవుడు అన్నాడు. కానీ మీరు అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బైబిల్లో చాలా స్పష్టంగా రాసిన మాట ఏంటంటే, జీవవృక్ష ఫలమును తిని నిరంతరము జీవించుదరేమో అని. అంటే నిరంతరం జీవించకూడదు అనేది కాదు ప్రభు ఉద్దేశం. అక్కడికి ఆదాములోకి ఏమొచ్చింది? పాపం ప్రవేశించింది. ఇప్పుడు జీవవృక్ష ఫలం తింటే నిరంతరం ఏమైపోతాడు? పాపే అవుతాడు. ఇంకా పాపానికి విమోచన లేదు. అందుకనే దేవుడు అక్కడి నుంచి పంపేయాల్సి వచ్చింది, కానీ కక్షతోనో కాదు. నేనేమంటానంటే అక్కడి నుంచి ఆదాము అవ్వలను తోటలో నుండి తరిమివేయటం, ఇట్ ఈస్ ఆల్సో ద గ్రేస్ ఆఫ్ గాడ్. అది కూడా దేవుడు ఆదాము ఎడల చూపిన గొప్ప కృప అని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే అక్కడి నుంచి తరగకపోతే ఇంకా తోటలో మిగిలింది ఒక పొండేగా విసు తోటడానికి ఏమండి, మనిషికి కొత్త కొత్త తినాలని ఆశ కదా, ఏమండి, అది కూడా తినేసేయండి ఏమవుతుంది? ఇంకేసు ప్రభు బలి కాదు, ఏ బలి కాదు, ఏమవుతుందా? అందుకని కొన్ని మార్లు ప్రభు మనం ఏం చేస్తారంటే శిక్షలోనికి తీసుకున్నాడు. ఎందుకయ్యా మనకు మేలు చేయాలి. ఇక్కడ ఆలోచిద్దాం, మనకు మేలు చేయడానికి ఆయన కూడా శిక్షించబడ్డా లేదా? ఆయన కూడా శిక్షించబడ్డాడు కదా. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషమును బట్టి ఆయన నలగబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఎవరి మీద పడింది? ముందు మనల్ని శిక్షలోనికి ఏమని తీసుకెళ్లే ముందు, మనకంటే ముందు ప్రభు ఏమయ్యాడు? మన కొరకు శిక్ష పొందాడు. బిఫోర్ వి ఎంటర్ ఇంటు ది పనిష్మెంట్ ఆర్ టెంప్టేషన్, ఏమండి, మనము శోధించబడే ముందు, మనము శిక్షించబడే ముందు, మనకంటే ముందుగా శిక్ష శోధన అనుభవించిన వాడు మన ప్రభు అయిన యేసు. దేని కొరకే అంటే అది అంటాడు ఎబిపతికి, అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి. ఎందుకు సహించాడంట సిలువ? చెప్పండి నన్ను, ఎందుకు సహించాడంట సిలువ? తన ఎదుట ఉంచబడిన అరే రే రే ఆలోచనలు కూడా నీకు బైబిల్లో తెలియకపోతే బహుమానంగా తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆయన సిలువను సహించెను. ఏప్రిల్ 12:2-3 ఆ మాట ఉంటుంది. ఇప్పుడు కన్క్లూషన్ కొద్దాం. ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే చెప్పండి, ప్రభుని ఎందుకు ఆరాధించాలి? వెళ్ళిపోయింది చెప్పండి. సీరియల్ అయితే బ్రహ్మాండం గుర్తుంటాయి, కానీ వాక్యం గుర్తుంటాయి. చెప్పండి. రక్తము చిందింపకుండా. సో యేసుక్రీస్తు ప్రభు అందుకు మన కొరకు ఏం చేశారు? ఆయన రక్తాన్ని చిందించారు. 2, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. మనము దేవునికి ఇష్టమై ఉండాలని ప్రభు మనకు విశ్వాసాన్ని ఇచ్చారు. 3, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభుని, అంటే మనం ప్రభువును చూడాలని మనకు పరిశుద్ధత ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభు
గవలి వెలుపుట శ్రమ పొంది మన కొరకు తన స్వరక్తాన్ని చిందించాడు. 4 శిక్ష లేకుండా మేలు లేదు. ఇంకా ఇలా చెప్తాను, శిక్ష లేకుండా దేవుని స్వాస్థ్యంలో మనకు పాలు పొందులు లేదు. అందుకని కొన్ని మార్లు ప్రభు మనల్ని మనం మేలు కొరికే శిక్షిస్తాం. ఇప్పుడు ఆలోచించండి పిల్లలు, వాట్ ఎవర్ క్రైస్ట్ హ్యాస్ డన్, ప్రభు ఏది చేసినా ఎవరి కొరకు చేస్తున్నాడు చెప్పండి? అవునంటారా కాదంటారా? అసలు అర్థమవుతుందా? ప్రభు నా కొరకే చేస్తున్నాడు ఈ పని, అర్థమైందా నీకు? ప్రభు సిలువలో వేలాడినప్పుడు, ప్రభు నిలువెల్లా దెబ్బలు తింటున్నప్పుడు, ప్రభు తన రక్తాన్ని కార్చినప్పుడు నీకు అర్థమవుతుందా దిస్ ఈజ్ ఫర్ మీ అని? అది నా కొరకే అన్నది నీకు అర్థమైందా? ఏమండి, అర్థం కాకపోతే ఆయన ఆరాధించాలి. ఇట్ ఈస్ ఫర్ మీ అని నీకు అర్థం కాకపోతే, ఎందుకంటే ఒకరిని హెల్ప్ అడిగినప్పుడు వాడు హెల్ప్ చేయగానే వాడు నాకు హెల్ప్ చేశాడని అర్థమైతే నువ్వు వెంటనే ఏమంటావు? ఈరోజు ప్రభుని నీ నోరు తెరిచి ఎందుకు ఆరాధించలేకపోతున్నారు ప్రజలంటే, దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ జీసస్. ప్రభు మన కొరకు చేసిన కార్యాలు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అందుకే నేను మీకు చెప్తున్నాను, ఈరోజు నువ్వు పాపం నుండి క్షమించబడ్డామంటే దానికి కారణం యేసు రక్తం. ఈరోజు నీవు దేవునికి ఇష్టడు అయి ఉన్నావంటే దానికి కారణం యేసు నీకు ఇచ్చిన విశ్వాసం. ఈరోజు నీవు దేవుని చూడగలిగే స్థితిని పొందావంటే దానికి కారణం ఏదయ్యా? హోలీనెస్. ఈ హోలీనెస్ ఇవ్వడానికి ప్రభు ఏం చేశాడట? గవలి వెలుపుట శ్రమ పొందాడు. ఎలాంటి శ్రమ పొందాడు? తన స్వరక్తాన్ని మన కొరకు చిందించాడు. 4వది మనకు మేలు కావాలి. మేలు పొందటానికి ప్రభు ఏం చేశాడంటే కొన్నిసార్లు మనలను శిక్షకు అప్పగిస్తాడు. బైబిల్లో మనకు తెలుసు కదా, శోధించబడిన తరువాత కాల్సంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ ప్రభు నా కొరకే చేశాడన్నది నీకు అర్థమైంది. కొద్ది నిమిషాలు మోకరించుగా ప్రభుని ఆరాధించు. కొద్ది నిమిషాలు మోకరించు. రక్తము లేకుండా పాప క్షమాపణ లేకపోతే ఆ రక్తాన్ని ప్రభు మనకు చెందించాడు. విశ్వాసము లేకుండా మనం దేవునికి ఇష్టంగా ఉండలేని స్థితిలో ఉన్నప్పుడు మనల్ని దేవునికి ఇష్టలుగా చేయడానికి ప్రభు విశ్వాసాన్ని మనకి ఇచ్చాడు.